నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. కేఏ పాల్ బ్రదర్ డేవిడ్ రాజు నేను స్నేహితులమని విశాఖ నుండి ఎంపీగా పోటీ చేస్తున్న కేఏ పాల్ గెలవాలని సీనియర్ యాక్టర్ రాజకీయ నాయకుడు బాబు మోహన్ అన్నారు. కేఏ పాల్ వంటి వారు పార్లమెంటులో ఉండాలన్నారు. ఇతర దేశాల నుండి ఆదాయం తేగలిగే సామర్థ్యం ఆయనకుందని ఆయన తరపున ప్రచారం చేస్తారని బాబు మోహన్ అన్నారు. బీజేపీ చేసిన మోసానికి నేను రాజకీయాల్లో ఉండదలుచుకోలేదన్నారు. బీజేపీకి ఎందుకు రిజైన్ చేశానన్న దానిపై కారణాలను గతంలోనే చెప్పానన్నారు. కేఏ పాల్ వంటి మంచి వ్యక్తిని గెలిపించాలని కోరుతున్నానన్నారు. నేను దేశాన్ని బాగు చేస్తాను, రాష్ట్రాన్ని బాగు చేస్తాను. మోడీ గారికి 6 లక్షల కోట్ల రూపాయలు నేను తెప్పించాను విదేశాల నుంచి, ఇంకా నేను చేస్తాను అని చెప్పానంటూ వారు చాలా సందర్భాల్లో మాట్లాడుతుంది. కనుక నాకు కొద్దిగా అవగాహన ఉంది. కనుక అమెరికన్ ప్రెసిడెంట్ గారు చాలా క్లోజ్. ఆయన అమెరికా ప్రెసిడెంట్ కాకముందే కేఏ పాల్ గారు ప్రేయర్ మీటింగ్స్కి వరంగల్ ఖమ్మం వచ్చారు. ఇంకా హోలీ ఫీల్డ్ అంటే ప్రపంచ బాక్సర్ వచ్చాడు. ఇట్లా వారికి ఉన్న అనుబంధాన్ని వారు ఒక పార్టీ పెట్టి ఆ పార్టీ ద్వారా సేవలు అందించాలనే ఒక నిశ్చయానికి వచ్చి వారు రేపు ఎంపీగా ఇక్కడి నుంచి వైజాగ్ నుండి పోటీ చేస్తున్నారు. నిరుద్యోగులకు నేను సహాయపడతాను, రకరకాలుగా నేను ఫండ్స్ తెస్తాను, జీవనోపాధికి వారికి నేను ఉపయోగపడతాను. అంతేకాకుండా దేశానికి కూడా ఉపయోగపడాలంటే నేను ఒక ఎంపీగా పార్లమెంట్కి వెళ్తేనే నేను ఈ దేశానికి ఉన్నటువంటి అప్పులు, ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పులు, ఇప్పుడు ఈ గవర్నమెంట్లు చేసిన అప్పులు ఒక్కొక్క వ్యక్తికి తలకాయకు లక్షల్లోనే ఉన్నాయంట. అవన్నీగా కూడా మనం అప్పు చేసినప్పుడు ఎలా తిరుగుతుంది? అప్పు తీరిస్తే, సంపాదించి తీరిస్తే తీరుద్ది. కానీ ఇక్కడ పాలిటిక్స్లో ఎట్లా తీరుద్ది? తలకు మించిన భారం అప్పు అయినప్పుడు ఇతర దేశాల నుంచి డొనేషన్స్ లాగా తెప్పించుకోవాలంటే చెల్లే నాలుగు కావాలి కదా. కనుక కేఏ పాల్ గారి నాలుగు చెల్లుతుంది. వారికి చాలా రకాల సోర్సు, కోట్లు పంపే సోర్సు ఉన్నాయి నాకు తెలుసు. కనుక ఎంతో మందిని గెలిపించారు విశాఖ ప్రజలు. కేఏ పాల్ గారికి ఒక అవకాశం ఇవ్వండి. నిజంగా మీకు మంచి జరుగుతుంది. నిజంగా మీ బిడ్డల నిరుద్యోగులకు మంచి జరుగుతుంది. వారు ఏ ఫ్యాక్టరీని వచ్చి తెచ్చి ఒక బ్రాంచ్ ఇక్కడ పెట్టండి అంటే వైజాగ్లో పెడతారు. వారు ఏదైనా అనుకుంటే సాధించి తీరుతారు. ఇతర నాయకుల్లాగా లేనిపోని చెప్పటం, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు అభూత కల్పనలు చేయటం కేఏ పాల్ గారికి రాదు. వారు బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా, దేవుడు ఆయన మనసుకు చెప్పినట్టుగా మాట్లాడి అదే అలవాటైంది. అందుకే వారు మాట్లాడుతారు, స్థబనగా మాట్లాడతారు. లేది ఉన్నట్టుగా మాట్లాడటం అసలు రాదు, అబద్ధం ఆడటం అసలు రాదు. మొన్న ఒక విలేకరి గారు ఒక తమ్ముడు అడిగాడు నన్ను, అందులో ఎందుకు చేరినావు సార్, ఏముందాడా, మునుగోడు ఎలక్షన్లో కేఏ పాల్ గారు నిలబడ్డారు, ఏం ఓట్లు వచ్చినాయి అన్నారు. తమ్ముడు గుండె మీద చేసుకొని చెప్పు, నువ్వు విలేకరు కదా, మునుగోడులో జరిగింది ఎలక్షనా చెప్పు. డబ్బు పంచి, సార పంచి, నెల 2 నెలలు 3 నెలలు మొత్తం మంత్రులు డంపై ముఖ్యమంత్రి గారు ఒక్క ఊరుకు ఇన్ఛార్జ్ తీసుకొని, ఆయన కుమారులు ఒక్క ఊరు ఇన్ఛార్జ్ తీసుకొని, హరీష్ రావు ఒక్క ఊరు ఇన్ఛార్జ్ తీసుకొని, అంటే ఊరుకొక్క లీడర్ను పెట్టి మందు డబ్బు పంచటమే పని, ఓటరు తెల్లార్లు తాగి ఇట్టుండటమే పని. కొద్దిగా మెలకు వచ్చిందనుకోండి, మెలకు రాగానే నోరు తెరిచి సీసా పెడుతున్నారు. ఇట్లా ఎలక్షన్ అయినాక ఎంతమంది జరిపోయి ఉంటారో తెలియదు. ఎందుకంటే ఇప్పుడేమో నోరు తెరిచి పోసింది, ఎలక్షన్ అయిపోయినాక పోస్తారా? అది అలవాటుగా మారి చిన్నపిల్లలుగా కూడా తాగుంటే చూసినా నేను. నిజం చెప్తాముడు, నువ్వు చూడలేదా? మునుగోడు రాలేదా? మీ టీవీ రాలేదా? అది ఎలక్షన్ అంటారా? కాదు సార్, అంగు వినకూడదు. మీరు మందు డబ్బు పంచకుండా అన్ని నల్లా పంచగలరా పాల్ గారు?
పంచమని చెప్తారా పాల్ గారు? నో అన్న. పరిణామాలంటారా? ఎవరి పార్టీ ఎవరి ప్లానింగు అన్ని వారికి ఉంటాయి. ఆయనని ఈయన కాపీ కొట్టాడు, ఈయనని ఆయన కాపీ కొట్టాడు. కొడితే మనకి పెట్టినరు, మనకి కాపీ వీళ్ళే లొల్లు చేసుకుంటారు, వీళ్ళే చుట్టూ పట్టుకుంటారు. మేము ఒకళ్ళ చుట్టూ ముడేయడానికే కాదు. పాలుగారు ప్రజలకు నేను ఇది చేస్తానని చెప్పి నాలాంటి వాడిని గెలిపించమని అడగటమే వారికి తెలుసు. మేము వస్తే కూడా గదే చెప్తాం. అంతే తప్ప ఆ పార్టీకి ఈ పార్టీకి ఒక సంబంధం లేదు. ఒకవేళ ఇంకంత దాకా రాలా, కనీసం షెడ్యూల్ కూడా రాలేదు. ఇంకా షెడ్యూల్ పాలు గారు ఇంకా షెడ్యూల్ రాలేదు తమ్ముడు. ఇంకా ఏ పార్టీ అంటే ఇక్కడ మామూలుగా కాదు, ఈ భూమి పెట్టిన కాడి నుంచే ఇక్కడ పోరాటం జరుగుతుంది. జగన్ గారు సీఎం అయిన రోజు తెల్లారి నుంచే ఈ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ జై రా అని చెప్పిన జైళ్ళు వీళ్ళు పోలీసులు అన్ని చూసొస్తున్నారు. కనుక నేను ఇక్కడి రాజకీయం విషయం నేను మాట్లాడలేదు. ఇంకా షెడ్యూలే రాలేదు కనుక అక్కడ సంగతి చెప్తాను. అక్కడ ఇక్కడ ఒకసారి వస్తాయి ఎలక్షన్స్. నేను మాట్లాడేటప్పుడు మధ్యలో మాట్లాడేటట్లు ఆగబోట్లా. అక్కడ ఇంకా షెడ్యూల్ రాలేదు. ఇక్కడక్కడ ఒకేసారి ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ అక్కడ, ఇక్కడ పార్లమెంట్ ప్లస్ అసెంబ్లీ ఇక్కడ. కనుక అంత రెడీ చేసుకునే టైం ఇది. పొత్తులు గిత్తులు కూడా రెడీ చేసుకునే టైం ఇది. ఈడ ఆల్రెడీ పొత్తులు అయిపోయినాయి. పొత్తులు ఎప్పుడో అయిపోయినాయి. ఈడ అసలు ఇంకా 2-3 సంవత్సరాలు ఉందన్న కానీ పొత్తుల కాడికి వచ్చినాయి. వేదికలుగా కూడా పొత్తులతో ఎక్కుతున్నారు. ఇక్కడ అన్నీ జరుగుతున్నాయి. కానీ పాలుగారు మరి అన్ని ప్లానింగ్ జరిగినాయి. అవన్నీ నాకు తెలియదు. ఎందుకంటే నేను అడగకూడదు కదా. నేను ఏం చేస్తున్నారో ఇట్లా చేస్తున్నారో అని అడగకూడదు కదా. మీరు ప్రెస్ కాబట్టి ప్రశ్న వేసే హక్కు మీకుంది, వేశారు. కానీ సమాధానం చెప్పే హక్కు నాకు లేదు. నేను ఎంతవరకో అంతవరకే. ప్రెస్ మీట్ పెట్టమన్నారు, వారి గురించి 4 మాటలు నాకు తెలిసినవి మాట్లాడమన్నారు, మాట్లాడారు. దట్స్ ఆల్.